సెవెంత్ ప్రాబ్లం నాన్న. సో క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ బి ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2, -5 అండ్ -2, 9. నాన్న రెండు పాయింట్స్ ఇచ్చాడు. ఏంటేంటి 2, -5 అనేది ఒక పాయింట్, -2, 9 అనేది ఒక పాయింట్. ఈ రెండు పాయింట్స్కి ఈక్వల్ డిస్టెంట్ అంటే ఈక్విడిస్టెంట్ అంటే సమాన దూరంలో ఉన్నటువంటి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో సొల్యూషన్ అని రాయండి నాన్న. సొల్యూషన్ అని రాసి వాడు ఇచ్చిన పాయింట్స్కి పేరు పెట్టేద్దాం. లెట్ ద గివెన్ పాయింట్స్ let the given points be a of 2, -5, b of -2, 9. వాడు ఇచ్చిన రెండు పాయింట్స్ రాసేసాను. తర్వాత వాడు ఏమన్నాడు, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ని మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ వై వాల్యూ ఎంత, 0 మీ అందరికీ తెలుసు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే లెట్ పి ఆఫ్ ఎక్స్, 0 ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ పాయింట్ అనేది ఉంటుంది, వై పాయింట్ అనేది ఉండదు. ఓకేనా. అందుకే పి ఆఫ్ ఎక్స్, 0ని ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి పాయింట్ అనుకుంటున్నాను. లెట్ పి ఆఫ్ ఎక్స్, 0 ఈజ్ లై ఆన్ ఎక్స్ యాక్సిస్. దేని మీద ఉంటుంది నాన్న ఈ పాయింట్, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. విచ్ ఈజ్ ఇది ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ అండ్ బి. సో మనం అనుకున్నటువంటి ఏకి బికి ఇది ఎలా ఉంటుంది, ఈక్విడిస్టెంట్ సమాన దూరంలో ఉంటుంది కదా. సో ఏం రాస్తామంటే దట్ ఈస్, కాబట్టి ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అవుతుంది. ఏమవుతుంది, ఏపీ ఈజ్ ఈక్వల్ బీపీ. ఇది ఎలాగొచ్చిందో చూడండి. ఎక్స్ యాక్సిస్ మీద పి అనేది ఒక పాయింట్. సో దీనికి సమాన దూరంలో ఏ ఇటువైపు ఉంది, దీనికి సమాన దూరంలో బి ఇటువైపు ఉంది. అంటే ఏ నుంచి పీకు ఉన్న డిస్టెన్స్ అనేది పి నుంచి బీకు ఉన్న డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు రెండిట్ల డిస్టెన్స్ కట్టేద్దాం. √(x2 - x1) (² ప్లస్ y2 - y1) (²). ఓకేనా. ఈజ్ ఈక్వల్ √(x2 - x1) (² మైనస్ ప్లస్ y1 - y2 - y1 (²). x2 - x1 (²), y2 - y1 (²). ఇది డిస్టెన్స్ ఫార్ములా మీ అందరికీ తెలుసు. ఇది ఇటువైపు ఏపీ, ఇటువైపు బీపీ. ఓకేనా. సో ఏపీ చూడండి, ఏ అంటే 2, -5, పి అంటే x, 0. ఇక్కడ x2 ఎంత, x1 ఎంత 2, ఇక్కడ y2 ఎంత 0, y1 ఎంత 5. ఓకేనా. సో అవి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. √(x2) అంటే మనకి x ఉంది నాన్న, x1 అంటే 2 ఉంది నాన్న (² ప్లస్ y2 అంటే 0 ఉంది నాన్న, మైనస్ y1 అంటే -5 ఉంది నాన్న (0²). ఇదిగోండి x2 అంటే x, x1 అంటే 2, x -2, y2 అంటే 0, y1 అంటే -5. ఓకేనా. వాల్యూస్ వేసేసాను నాన్న. ఇప్పుడు ఇటువైపు ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఈ రెండు బీపీ కదా, బి వాల్యూ చూడండి, బి -2, 9, ఎక్స్ ఏమో 0. సో x2 - x1 అంటే x -2, 0 -9. ఓకేనా. సో అది రాద్దాం నాన్న. x2 అంటే x మైనస్ x1 అంటే -2 (² y2 అంటే 0, y1 అంటే 9. ఓకేనా. పైన స్క్వేర్. సో ఏటి వాల్యూ ఆ దగ్గర అలా వేసేసా. ఓకేనా. సో ఇది చూడండి నాన్న, √(x - 2) నాన్న ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నాన్న, 0 + 5 అంటే 5, 5². ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు √(x - -2) నాన్న, ఇది +2 (² 0 నుంచి 9 పోతే -9 నాన్న, -9². ఓకేనా. ఇప్పుడు రెండు వైపులు రూట్ ఉంది, రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే రెండు వైపులు స్క్వేర్ చేద్దాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే ఇటువైపు √(x - 2) (²
ప్లస్ 5 స్క్వేర్ పైన స్క్వేర్ రాసాం, స్క్వేరింగ్ అప్లై చేస్తున్నాం కదా. ఇటువైపు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ -9 స్క్వేర్, ఇక్కడ స్క్వేర్, ఈ స్క్వేర్కి రూట్కి ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది నాన్న. అంటే రెండు వైపులు స్క్వేర్ చేయడం వల్ల రూట్ అనేది క్యాన్సిల్ అయింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటువైపు ఏం మిగిలింది నాన్న, ఎక్స్ -2 హోల్ స్క్వేర్ మిగిలింది, ఇంకా 5 స్క్వేర్ మిగిలింది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మిగిలింది, ఇంకా -9 స్క్వేర్ మిగిలింది. ఓకేనా. రెండు వైపులు మిగిలిన రాస్తా. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ నాన్న, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ నాన్న. సో -2ab కదా, -2a అంటే ఎక్స్ నాన్న, బి అంటే 2 నాన్న. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab. ఓకేనా. ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత నాన్న, 25 ఈజ్ ఈక్వల్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా నాన్న. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2, -9 స్క్వేర్ అంటే -9 ఇంటూ -9 ప్లస్ 81 నాన్న. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, -2 2 జా 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 25. ఓకేనా. ఇటువైపు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 2 2 జా 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 81 నాన్న. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రెండు వైపులా ఏవైనా ఉంటే ఈక్వల్గా ఉంటాయి, అటు నుంచి ఇటు వస్తే మైనస్లు అయిపోతాయి కదా. కాబట్టి ఇటువైపు ఎక్స్ స్క్వేర్ ఉంది క్యాన్సిల్, ఇటువైపు ఎక్స్ స్క్వేర్ ఉంది క్యాన్సిల్. ఇంకా ఏదైనా క్యాన్సిల్ అవుతుందా, ఇదిగోండి, ఇది -4x ఇది +4x నాన్న. క్యాన్సిల్ చేయకూడదు, రెండు 4x ప్లస్లే అయితే క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు, ఒకటి ఏదో ఒకటి ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఒక ప్లస్ ఒక మైనస్ పోతాయి. ఇక్కడ -4x ఉంది, ఇది అటువైపు తీసుకెళ్తే +4x అవుతుంది, అప్పుడు +4 +4 +8 అవుతుంది. కాబట్టి క్యాన్సిల్ చేయకూడదు. ఇదిగోండి, ఇక్కడ ఒక +4 ఉంది, ఇక్కడ ఒక +4 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ చేశాను నాన్న. చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది నాన్న, -4x ప్లస్ 25 మిగిలింది. ఇక్కడేమో +4x ప్లస్ 81 మిగిలింది. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ 25ని ఇక్కడే ఉంచాను నాన్న, ఆ 81 ఇటు తీసుకొచ్చేయండి, -81 అవుతుంది. ఈ +4x ఇక్కడే ఉంది నాన్న, ఈ -4x అటు తీసుకెళ్ళండి, +4x అవుతుంది. ఓకేనా. ఇటువైపు ఉన్న -4xని ఇటువైపు తీసుకొచ్చా, ఇటువైపు ఉన్న +81 ఇటువైపు తీసుకొచ్చా, అంతే, ఇంకేం చేయలేదు. సో ఇప్పుడు చూడండి, 25లో 81 పోతే -56 నాన్న. ఓకేనా. 4x ప్లస్ 4x ఎంత నాన్న, 8x నాన్న. సో ఎక్స్ని 8 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇటువైపు వస్తే ఏమవుతుంది నాన్న, డివైడ్ అవుతుంది, అంటే -56/8 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 8 1s 8 7s నాన్న. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, -7. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, -7. ఓకేనా. సో మనకు కావాల్సింది ఎక్స్ కావాలి. ఇప్పుడు మనకేంటి, వాడు పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంతేనా. ఆ పాయింట్ మనం ఏమనుకున్నాం, P(x,0) అనుకున్నాం కదా, అంతేనా అనుకున్నాం. సో అదే రాసేద్దాం. దేర్ ఫోర్ రిక్వైర్డ్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద కావలసినటువంటి పాయింట్ ఏంటి, P(x,0) అనుకున్నాం కదా. ఎక్స్ ఎంత వచ్చింది, -7 వచ్చింది, 0. ఇదే మనకు కావాల్సిన పాయింట్.